తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం వాగర్ధావసంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శివాయ గురవే నమః. ప్రేక్షకులందరూ కూడా శుభస్వాగతం. నేను మీ హరిహర శర్మ. ప్రతి మాసం కూడాను ప్రతి నెలలో కూడాను రాశి ఫలితాలు మనం తెలుసుకుంటూ ఉన్నాము. 2024 ఫిబ్రవరి నెల మీ రాశి వారికి ఏ విధమైనటువంటి శుభ ఫలితాలు, అదృష్ట యోగాలు, అశుభ ఫలితాలు, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, చేసుకోవాల్సినటువంటి దైవారాధన, అలాగే సూచించదగినటువంటి ఆ యొక్క రోజులు, దానాల గురించి మనం సవిస్తరంగా ఈ యొక్క వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. ముందుగా ఈ యొక్క నెలలో ఉన్నటువంటి గ్రహస్థితిని మనం గమనించుకుంటే కనుకను మేషంలో గురుగ్రహ సంచారము, కన్యయందు కేతుగ్రహ సంచారము, తులారాశి యందు చంద్రగ్రహ సంచారము, ధనస్సు యందు శుక్ర కుజగ్రహ సంచారములు, మకర రాశి యందు రవి బుధుల యొక్క సంచారము, కుంభరాశి యందు శనిగ్రహ సంచారము, మీనరాశిలో రాహుగ్రహ సంచారం. ఈ గ్రహ సంచారాలను బట్టి ఈ యొక్క నెలలో మీకు కలగబోయేటువంటి శుభ అశుభ యోగాలు ఏ విధంగా కనబడుతున్నాయో మనం ఈ యొక్క వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. వృషభ రాశి వారికి ఈ యొక్క ఫిబ్రవరి నెల మనం రాశి ఫలితాలు గమనించుకుంటే కనుక జాతక ఫలితాలు ఏ విధంగా గోచరిస్తున్నాయంటే కనుక గ్రహస్థితి రీత్యాను ముందుగా వృత్తిపరంగా మనం గమనిద్దాం. వృత్తిపరంగా చూసుకుంటే కనుక ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక మీరు డేర్ చేసి తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం కూడాను మీకు అనుకూలిస్తుందండి. అయితే ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక ఎక్కువగా వేరే వాళ్ళ మీద డిపెండ్ కాకపోతే కనుక చాలా మంచిది. ఎప్పుడైతే కనుక మీరు అవతల వాళ్ళ యొక్క నిర్ణయాలని గట్టిగా నమ్మి ముందుకు వెళ్తారో వాటిల్లోనే మీరు దెబ్బతింటారని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి. అయితే కొన్ని మూర్ఖపు నిర్ణయాలు కూడా ఈ యొక్క సమయంలోనే మీరు అవాయిడ్ చేయడం అనేటువంటిది మీకు చాలా మంచిది, వృత్తిపరంగా కానీ మీ కెరీర్ పరంగా కానీ. అయితే ఇన్ని రోజులు కూడాను ఈ యొక్క వృత్తిపరంగా ఉన్నటువంటి ఎదుగుదల లేకపోవడము, మీకు గుర్తింపు లభించకపోవడం ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మారుతాయండి. ఈ నెలలో చాలా అనుకూలమైనటువంటి కాలం గోచరిస్తూ ఉన్నది. మీరు పెట్టినటువంటి ఎఫెక్ట్కి తగినటువంటి ప్రతిఫలం అయితే కనుక తప్పనిసరిగా మీరు పొందగలుగుతారు ఈ యొక్క నెలలో అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఉద్యోగస్తులకు చాలా చక్కగా ఉండబోతుందండి. ముఖ్యంగా మాట్లాడాలంటే కనుక ప్రభుత్వ ఉద్యోగం చేసేటువంటి వారికన్నా ప్రైవేటీ రంగంలో ఉన్నటువంటి వారికి మంచి గుర్తింపు, లాభాలు అయితే కనుక ఉండబోతున్నాయి ఈ యొక్క నెలలో అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. అయితే వ్యాపారస్తుల యొక్క విషయాన్ని కూడా మనం గమనించుకుంటే కనుక వ్యాపార విస్తీర్ణతకి, అలాగే పెట్టుబడులకి ఇన్ని రోజులు అయితే కనుక ఏవైతే అడ్డంకులు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. ఈ నెల నుంచి కూడాను చక్కగా మీరు అనుకున్నటువంటి ప్రతి కార్యాన్ని కూడా మీరు ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. అయితే మొదటి వారం మినహాయిస్తే కనుక తర్వాత ఉండేటువంటి 3 వారాలు కూడాను మీరు చాలా చక్కగా మీకు అన్ని విధాలుగా వృత్తిపరంగా గుర్తింపు, మంచి లాభదాయకమైనటువంటి అనుకూలమైనటువంటి కాలం అయితే కనుక గోచరిస్తూ ఉన్నది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ముఖ్యంగా 3వ వారం అయితే కనుకను మీకు చాలా చక్కగా ఉండబోతుంది అని చెప్పేసి మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సినటువంటి విషయం. ఇక విద్యార్థుల యొక్క విషయాన్ని గమనించుకుంటే కనుక విద్యార్థులకు ఈ యొక్క సమయం ఏంటంటే కనుకను విద్యాపరమైనటువంటి ఆటంకాలు అయితే కనుక ఉండబోతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. పరీక్షా విషయంలో కానీ లేదు మీరు అనుకున్నటువంటి ఏవైతే కనుక ఉంటాయో ఆ యొక్క విషయాల్లోనూ చిన్నపాటి ఇబ్బందులు అయితే కనుక ఉండబోతున్నాయి. ఆరోగ్యపరమైనటువంటి భంగం కూడా కనపడుతున్నది. కాబట్టి విద్యార్థులు తగు జాగ్రత్తను తీసుకోవాలి. ఏకాగ్రతగా మీ యొక్క పనులను ముందుకు తీసుకెళ్ళడం వల్లను ఉన్నతి చేకూరుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. విదేశీ విద్య, విదేశీ ఉద్యోగం నుంచి ప్రయత్నం చేస్తున్నటువంటి వృషభ రాశి వారికి ఈ నెల చాలా బాగా అనుకూలించబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. అయితే ఎవరైతే కనుక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో, వీసా వంటి ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటూ ఉన్నారో వారికి మాత్రం కొంతమేరకు చిక్కు సమస్యలు అయితే కనుక ఉండబోతున్నాయి ఈ యొక్క నెలలో అని చెప్పేసి మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం. ఇక కుటుంబ వాతావరణం గురించి మనం గమనించుకుంటే కనుక వృషభ రాశి వారికి కుటుంబ వ్యవహారం పరంగాను కొంతమేరకు అయితే కనుక సమస్యలు అయితే కనుక కనపడుతూ ఉన్నాయండి. ఎక్కువగా ఆస్తి తగాదాలు, భూ వివాదాలు మొదలైనటువంటి వాటితో ఎవరైతే కనుక కోర్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వాటిల్లో ఇప్పటికి కూడాను ఎటువంటి మార్పు రాదు. మరింత మీరు స్ట్రగుల్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితే కనపడుతుంది. మిమ్మల్ని ఆలోచన విధానంగా కానీ మానసిక పరంగా కానీ కృంగపరిచేటువంటి కాలం అయితే కనుకను కొంతమేరకు కనపడుతుంది. కాబట్టి
తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అయితే మీ యొక్క పెద్దల యొక్క విషయంలో కూడాను ఈ యొక్క సమయంలో వారి యొక్క ఆరోగ్య విషయంలోనూ వ్యవహార విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడం అనేటువంటిది ఇక్కడ సూచించేటువంటి విషయము. కానీ మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క అండదండలు అయితే కనుక ఈ యొక్క సమయంలో అంతగా మీకు అనుకూలించదు అని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి. స్నేహితుల యొక్క అండదండలు మాత్రం సకాలంలో మీ వెంబడి ఉంటాయి, అది ఎంతో మీకు సహాయపడతాయి. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క అండదండలు, వారు ఇచ్చేటువంటి సలహాలు కూడా మీకు ఎంతో బాగా ఉపయుక్తమవుతాయి ఈ యొక్క సమయంలో అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. అయితే మొదటి 2 వారాలు ఇలా గడిచిపోతే కనుక తర్వాత 2 వారాలు మాత్రము విందు వినోదాల్లోనూ కుటుంబ సభ్యులతోటి కలిసేటువంటి వాతావరణం కనపడుతున్నది. పిల్లలతో ఎక్కువ సమయాన్ని గడపలేదు అని చెప్పేసి చింత మాత్రం మిమ్మల్ని వెంబడిస్తూ ఉంటుంది ఈ యొక్క సమయంలో అని చెప్పేసి మనం ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయం. ఇక మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సినటువంటి విషయము ప్రేమ జీవనం ఎలా ఉండబోతుంది ఈ నెలలో అని చెప్పేసి. ప్రేమ జీవనంలో కూడాను మీరు అవతల వ్యక్తి మీద చూపెట్టేటువంటి డామినేషన్ వాళ్ళకి కొంతమేరకు ఇబ్బంది కలిగిస్తుంది తప్ప మీ ఇద్దరి మధ్య కూడా మంచి ఆనందదాయకమైనటువంటి కాలం అయితే కనుక గడుస్తూ ఉంటుంది. ఈ సమయంలో ఏంటంటే కనుక చిన్నపాటి గొడవలు మొదలయ్యేటువంటి సూచనలు ఉన్నాయి, వాటిని అవాయిడ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి, అన్ని విధాలుగా బాగుండబోతున్నది. ఇక ఆరోగ్యపరంగాను అలాగే ధనపరంగా ఏ విధంగా ఉండబోతుంది ఈ యొక్క సమయంలో అంటే కనుక వృషభ రాశి వారికి వ్యాపార పరంగాను ఇందాక మనం మాట్లాడుకున్నాం కదండి, మంచి లాభాలు ఉండబోతున్నాయి. ఉద్యోగపరంగా కూడా మంచి అవకాశాలు రాబోతున్నాయి. కాబట్టి ఈ నెల మొత్తంలో కూడాను మంచి లాభదాయకమైనటువంటి ఫలితాలు అయితే కనుకను వృషభ రాశి వారికి ఉండబోతున్నాయి అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అయితే ఎక్కువగా ఈ యొక్క సమయంలో మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏంటంటే కనుక ఇంట్లో అనారోగ్య సమస్యల వల్లను మీ పెద్దవాళ్ళు ఇబ్బంది పడతారు. వాటికి ఎక్కువగా ధనపరమైనటువంటి ఖర్చులు వాటిల్లబోతున్నాయి. కాబట్టి వాటి యందు మీరు శ్రద్ధ వహిస్తే కనుక ఎటువంటి ధనహాని కూడా కలగబడట్లేదు. అన్ని విధాలుగాను మీకు ఆర్థికపరమైనటువంటి అనుకూలత కనుక ఈ నెలలో ఉండబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఇక ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉండబోతుంది, చిన్న చిన్న చికాకు పెట్టే అనారోగ్య సమస్యలే తప్ప పెద్ద భయపడేటువంటి అనారోగ్య సమస్యలు ఏమీ లేవండి. ఎక్కువగా గ్యాస్ట్రిక్ ట్రబుల్ అలాగే బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటుంది. నిరంతరం కూడా ఆలోచన భారం అనేటువంటిది పెరుగుతుందే తప్ప పెద్ద భయపడేటువంటి అనారోగ్య సమస్యలు ఏవి కూడాను మీ దరి చేరవు. ఈ నెలలో ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా బాగానే ఉండబోతుంది ఈ నెల అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఇక పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక వృషభ రాశి వారికి 70% అంతా జాతకం బాగానే ఉన్నది. మిగతా యొక్క 30% ఏదైతే ఉంటుందో చిన్నపాటి ప్రతిబంధకాలు ఉన్నాయి. కాబట్టి అనునిత్యము కూడాను నరసింహస్వామి యొక్క స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం చాలా మంచిదండి. మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయం మా యొక్క నరసింహస్వామి వారి యొక్క దేవాలయాన్ని సందర్శించడం, స్వామివారికి పసుపు రంగు పూలను కానీ తులసిమాలను కానీ సమర్పించడం అనేటువంటి చాలా మంచిదండి. విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగాను మీ దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాల యొక్క దేవాలయాన్ని కూడాను గురువారం నాడు కానీ మంగళవారం నాడు కానీ సందర్శించడము, ప్రదక్షిణాలు చేయడం అనేటువంటి చాలా మంచిది. వీధి కుక్కలకు ఏదన్నా బిస్కెట్లు కానీ ఏదన్నా ఫీడింగ్ చేయడం అనేటువంటిది కూడాను మీకున్నటువంటి యొక్క ప్రతిబంధకాలన్నీ కూడా తొలగింపజేసి అన్ని విధాలుగాను కూడా శుభం చేకూరుస్తుంది. అలాగే మీ దగ్గరలో ఉన్నటువంటి ఏదన్నా జిల్లేడు చెట్టు దగ్గరను బుధవారం నాడు దీపారాధనని వెలిగించేసి వీలుంటే దానికి ప్రదక్షిణాలు చేయడమో లేకపోతే నీళ్లు పోయడమో అనేటువంటిది చేయడం వల్ల కూడాను ఈ యొక్క సమస్యలన్నీ కూడాను వీడి మీకు అన్ని విధాలు కూడాను శుభం చేకూరుతుంది. ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి పరిష్కారాలు చేసుకుంటూ చెప్పినటువంటి దైవారాధన చేసుకుంటూ సూచించినటువంటి విధానంగా మీ యొక్క అడుగులను కొనసాగిస్తే కనుక అన్ని విధాలుగా కూడా ఈ యొక్క నెలలో మీరు అశుభయోగాలన్నీ కూడా అధిగమించి శుభయోగాల్ని పొందగలుగుతారని చెప్పేసి నేను భావిస్తున్నాను. అందరూ కూడాను మీ యొక్క పర్సనల్ జాతకం తెలుసుకోవాలనేటువంటి విషయానికి వస్తే కనుక కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నా అపాయింట్మెంట్ దొరుకుతుందండి. తప్పనిసరిగా క్షుణ్ణంగా మీ యొక్క జాతక పరిశీలన చేసి మీకున్నటువంటి దోషానికి తగినటువంటి పరిష్కార మార్గాన్ని నేను చూపెట్టగలుగుతాను. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు.